హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఏకపక్షమైన విజయాన్ని సాధించి సెమీఫైనల్లోకి అయితే అడుగు పెట్టేసింది. సో ఇండియా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఎవరు ఇండియాతో తలబడేది అనేది ఈరోజు మ్యాచ్ని బట్టి డిసైడ్ అవుతుంది, ఎవరితో పడుతుంది ఇండియాకి అని. సో ఈరోజు క్విక్ చేంజెస్ అయితే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది గాయస్. రోహిత్ శర్మ, మొహమ్మద్ షమి దూరం అవ్వడం వల్ల రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుల్దీప్ యాదవ్కి రీప్లేస్మెంట్గా కూడా వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారని తెలుస్తుంది. మరి చూద్దాం. సో మంచి శుభారంభాలు అయితే దక్కాలి. అండ్ విరాట్ కోహ్లీ 106 రన్స్ వేస్తే సచిన్ తెండూల్కర్ రికార్డ్ని క్రాస్ చేసి 17,000 రన్స్కి చేరువ అవుతాడు న్యూజిలాండ్కి అగెన్స్ట్గా. అదేవిధంగా 85 రన్స్ చేస్తే 3,000 రన్స్ కూడా కంప్లీట్ చేస్తాడు. మరి ట్వీట్స్ అయితే అందుకోవాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్కి స్టార్ట్ అయితే బాగుంది, కానీ మరి అంత స్టార్ట్ అయితే కాదు. ఫిలిప్ సాల్ట్ 24 రన్స్ చేయగా ఈ ఓపెనింగ్ పార్ట్నర్షిప్కి స్టార్టింగ్లో బ్రేక్ పడింది. ఫస్ట్ టాప్ ఆర్డర్ని మొత్తం కుప్పకొల్చాడు మార్కో జాన్సన్. 37 వరకు వికెట్స్ పడుతూనే వచ్చాయి. 24 ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్ తలా 24 అయితే చేశారు. అయితే 37కే 3 వికెట్స్ కోల్పోయిన తరుణంలో కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే క్రమంలో పడ్డారు. రూట్ అండ్ గ్రూప్ 62 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన, కానీ ఈ పార్ట్నర్షిప్ ఎంతవరకు బలపడలేదని చెప్పుకోవచ్చు. అంటే చేజేతులారా వికెట్స్ కోల్పోయారనే చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా పార్ట్నర్షిప్స్ అయితే రాలేదు. అయితే 109 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ ఉండింది ఒకనొక స్టేజ్లో. 120+ ఉండింది, కానీ కనీసం 150 అయినా చేస్తుందా అనుకుంటున్న టైంలో ఆర్చర్ అండ్ బట్లర్ వల్లనే, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్లనే మంచి స్కోర్ అయితే చేయగలిగింది. కానీ ఇది వన్డే ఫార్మాట్కి తగ్గట్టుగా స్కోర్ అయితే కాదు. 180 స్కోర్ అయితే చేసి ఆల్అవుట్ అయితే అయింది. సో ఆర్చర్ 25 రన్లు సాధించడం వల్ల చాలా వాల్యుబుల్ అయింది. బట్లర్ 21 మరొకసారి నిరాశపరిచాడు. సో 3 మ్యాచ్లు ఓడిపోయి అట్టడుగున నిలిచింది ఇంగ్లాండ్. వికెట్స్ కనుక చూస్తే మార్కో జాన్సన్కి 3 వికెట్స్, ముల్డర్కి 3 వికెట్స్, కేశవ్ మహారాజ్కి 2 వికెట్స్, రబాడాకి, ఎంగిడికి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. 18 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి మాత్రం స్టార్ట్ ఓకే, డన్, పర్వాలేదు. కానీ స్టార్టింగ్లో వికెట్ త్వరగానే పడింది, కానీ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 100+ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. రికెల్టన్ అండ్ యాండిష్ క్లాసన్ ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీలతో కూడా కథం తొక్కారు. సో మంచిగా రాణిస్తూ వచ్చారు. జస్ట్ 7 రన్స్ సాధించాల్సిన నేపథ్యంలో యాండిష్ క్లాసన్ 64 రన్స్ వేసి ఆదిల్ రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా మిల్లర్ వచ్చి ఈ రన్ చేసిని పూర్తి చేశాడు. 29.1 ఓవర్స్లోనే ఈ విజయాన్ని అయితే కైవసం చేసుకుంది సౌత్ ఆఫ్రికా. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే మార్కో జాన్సన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించింది. ఎందుకంటే ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు 3 for 39. సో అందుకనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీళ్ళ సైడ్ నుంచి ఆర్చర్కి 2 వికెట్లు, ఆదిల్ రషీద్కి 1 వికెట్ మాత్రమే రావడం జరిగింది. సో ముందు రానున్న ఐసీసీ టోర్నమెంట్స్లో ఇంగ్లాండ్ మెరుగవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.